బాగున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో మీకు తెలుసు కదా, నేపాల్లోని పోఖ్రాలో ఉన్నాం. ఈరోజు వచ్చేసి 6th డే. మనం ఉదయాన్నే ఎవరిని దర్శించుకొని వచ్చాము, బారాహి మాత టెంపుల్కి వెళ్ళొచ్చాము. అలాగే ఇది సెకండ్ వన్ అన్నమాట, వింధ్యవాహిని మాతా టెంపుల్ అన్నమాట. ఇది కూడా ఇక్కడ ఒక శక్తిపీఠం అన్నమాట. బారాహి మాత టెంపుల్ ఒక శక్తిపీఠం అయితే ఇది ఇంకొక శక్తిపీఠం అన్నమాట. సతీదేవి శరీరాన్ని 108 భాగాలుగా ముక్కలైపోతుంది కదా, ఆ భాగమే ఇక్కడ ఒకటి పడిందన్నమాట. అందుకే ఇక్కడ ఈ పేరుతో పిలువబడుతుంది ఈ మాత, వింధ్యవాహిని మాత అని. మనమైతే వింధ్యవాహిని అంటాము, అక్కడి వాళ్ళైతే వింధ్యవాహిని మాత అంటారు అన్నమాట. మనకు పైకి వెళ్ళటానికి స్టెప్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ముసలోళ్ళకైతే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. కింద అయితే మనకు మాతకు ఏమన్నా మాల కానీ శారీస్ కానీ అట్లా సమర్పించాలంటే కింద దొరుకుతుంది అన్నమాట. షాపింగ్ ఏరియాలో మనకు పైకి వచ్చిన వెంటనే మనకి ఇలా మొత్తం టోటల్ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఉంది టెంపుల్. మనకి ఇక్కడ గోల్డెన్ స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట వింధ్యవాహిని మాత టెంపుల్. ఇక్కడ ఏ దేవతలు కొలువై ఉన్నారంటే శివాలయం ఉంది, అలాగే సరస్వతి మందిర్ ఉంది, అలాగే వినాయక మందిర్ ఉంది, అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఈ ఓపెన్ ప్లేస్లోనే అన్ని చిన్న చిన్న మందిరాలలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంది అసలుకి, కూల్గా వాతావరణము చాలా బాగుందన్నమాట. జనాలు కూడా తక్కువ మెంబర్స్గా ఉన్నారు. ఇవ్వండి మా ఇన్ఛార్జ్ క్రాంతి అన్నమాట. క్రాంతికి అందరం మేమంతా లైన్లో నిలబడి ఉండి అనక దేవీమాత దర్శనానికి మమ్మల్ని అందరినీ వీడియో తీసుకుంటూ వెళ్ళాడనమాట. ఎందుకు అంటే వాట్సాప్లో మీ అందరికీ షేర్ చేస్తాను అని చెప్పాడనమాట. ఓకే అనేసి మేము లైన్లో నిలబడ్డాము. కానీ చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా. చిన్న టెంపుల్ అయినా కానీ చాలా నీట్గా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కొంచెం కొండపైన ఉంటుందన్నమాట టెంపుల్. ఇక్కడ ఈ కొండపైన చాలా విశాలంగా అనిపిస్తుంది అన్నమాట టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. అలాగే ఇక్కడ పోఖ్రా సిటీ చూడటానికి కూడా ఒక పక్కగా స్టెప్స్ అన్నీ అరేంజ్ చేసి, కొంచెం ఎత్తులో స్టెప్స్ అంతా అరేంజ్ చేసి మొత్తం సిటీ అంతా వ్యూ అంతా చూసేలాగా కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ చెత్త చెదారం లేకపోకుండా గుడిలో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం పోఖ్రాలో తప్పకుండా మిస్ అవ్వకండి. వింధ్యవాహిని టెంపుల్ మాతాని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇప్పుడు టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ఇక్కడ ఈ గేట్ కనిపిస్తుంది, ఇది మనకు లిఫ్ట్ నుంచి వస్తే కనుక మనం ఇక్కడ నుంచి వస్తామన్నమాట. మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అవి స్టెప్స్ అన్నమాట. పోఖ్రా వ్యూ అంతా చూడటానికి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక వింధ్యవాహిని టెంపుల్ ఎదురుగానే 3 దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అందులో రాధాకృష్ణ ఉంటారు, ఒకరు రామ సీత కూడా ఉంటారు అన్నమాట.
ఇంకొకరు దేవతామూర్తులు కూడా ఉంటారు ఈ టెంపుల్లో, ఎదురుగున్న టెంపుల్లో. మీరు మిస్ అవ్వకండి. అసలు పోఖరా వెళ్తే మాత్రం వింధ్యవాహిని మాత టెంపుల్ని దర్శనం చేసుకొని రండి. ఇక్కడ చూస్తున్న ఇదే అనమాట ఈ టెంపుల్లోనే. అక్కడ ఎదురు స్తంభం మీద ఈ ఇద్దరు స్టాచ్యూస్ ఉన్నాయి కదా, నాగపడిగ ఉండేసి వాళ్ళు ఎవరు అంటే నేపాల్ రాజు రాణి అన్నమాట. వాళ్ళ స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు. చూసారు కదా, వింధ్యామాత దర్శనం బాగా అయింది కదా మనందరికీ. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ని ఇలాంటివన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో పోఖరాలో ఇంకా ఏమేమి చూసామో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఓకేనా మరి, బాయ్.